ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అయ్యయ్యో, హారతేంటి ఇలా ఆరిపోయింది? మేం గుళ్ళోకి రాగానే ఒక అపశకునం ఎదురైందిలేండి. అప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. ఏయ్, నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మేమెక్కడికి వెళ్ళినా మమ్మల్ని వెంటాడడం మానవా? ఏదో శుభం జరగాలని దేవుణ్ణి కోరుకుందామని గుడికొస్తే నీ పాపిష్టి మొహం చూడాల్సి వచ్చింది. వెంటనే అశుభం జరిగిపోయింది. చెవండి, మీరేం మాట్లాడుతున్నారు? ఎవరిని అంటున్నారు? ఇంకెవర్ని? నిన్నే. హలో, ఇది గుడి. ఇక్కడికి ఎవరైనా రావచ్చు. మీకిష్టం ఉన్న వాళ్లే రావాలి, ఇష్టం లేని వాళ్ళు రాకూడదు అని రూల్ ఏం లేదు. ఏయ్, నువ్వు మాట్లాడుకో. నీకు మాతో మాట్లాడే అర్హత లేదు. చూడండి, నేను ఇక్కడికి వచ్చింది పని చేయడానికి, మీరొచ్చింది పాపాలు కడుక్కోవడానికి. నేను డబ్బులు సంపాదించుకోవడానికి వస్తే మీరు పుణ్యం సంపాదించుకోవడానికి వచ్చారు. అనవసరంగా నోటికేదొస్తే అది మాట్లాడి పాపం పెంచుకోకండి. నిత్యం పూజారి గారు మంత్రాలు చదువుతూ చివరిగా సర్వే జన సుఖినో భవంతు అంటారు. దాని అర్థం అందరూ బాగుండాలని, మీరొక్కరే బాగుండాలని, మీకు నచ్చని వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోమని కాదు. ఎదుటి మనిషి చెడు కోరుకుంటే అది మీకు మంచిగా మారదు, గుర్తుంచుకోండి. ఏయ్, నన్ను తప్పు పడతావా? నువ్వు తప్పు పనులు చేసి నాకు నీతులు చెప్తావా? నిన్ను మై గాడ్, ఏంటి ఇలా జరిగింది? నేను కాపాడాల్సిన దాన్ని ఇది కాపాడేసిందేంటి? ఇప్పుడు ఈవిడికి ఫేవర్ అయిపోదు కదా మా అత్తయ్య గారు. అలా జరగకూడదు. అత్తయ్య గారు రండి. ఏమ్మా, పువ్వులు కట్టడం అయిపోయిందా? అభిషేకానికి టైం అవుతుంది, త్వరగా కానివ్వండి. అయిపోవచ్చిందండి. నిత్య,
ఏంటలా గుమ్మం వైపే చూస్తున్నావు? అదే అమ్మమ్మ, అమ్మ ఇంకా రాలేదేంటా అని. మీ అమ్మ రావడానికి టైం పడుతుందని చెప్పిందమ్మా. మధ్యాహ్నం అవ్వచ్చంట. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయిందమ్మమ్మ, కానీ అమ్మ ఇంకా రాలేదు కదా. అదేంటమ్మా, రోజు ఎదురు చూడం దానివి ఈ రోజెందుకు అమ్మ కోసం ఎదురు చూస్తున్నావు? అమ్మనేదైనా తెమ్మని అడిగావా? ఆహా లేదమ్మమ్మా, నేనేం అడగలేదు. మరి ఎందుకింత ఆతృత పడుతున్నావు? ఏం లేదు, అమ్మ పొద్దున్నే వెళ్ళిపోయింది, ఇంకా రాలేదు. మాకు స్కూల్ హాలిడే కదా, అందుకే అమ్మకి జ్యూస్ చేసిద్దామని. అలాగా? ఏం జ్యూస్ చేస్తావ్? ఇంట్లో పళ్ళేం లేవు కదా. పళ్ళెందుకమ్మమ్మా, లెమన్ ఉందిగా, అమ్మకి లెమన్ జ్యూస్ చేసిస్తాను. అమ్మా రామ్మా రా, ఇక్కడ కూర్చో. ఏంటి నిత్య, ఏదో కొత్తగా నాకు మర్యాదలు చేస్తున్నావు? నీ కూతురు నీకు లెమన్ జ్యూస్ చేసిస్తుందంటమ్మా. లెమన్ జ్యూసా? నాకెందుకమ్మా? మరి నువ్వు చాలా పని చేసి వస్తున్నావు కదా, అంత పని చేస్తే బోల్డ్ అంత ఆయాసం వస్తుంది, అందుకే నిమ్మరసం. ఇదిగో అమ్మా, కూల్ కూల్ లెమన్ జ్యూస్ తీసుకో. ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. అమ్మా, నీతో ఒక మాట చెప్పాలి. ఏంటి నిత్య? అదేంటంటే అది ఏమైనా కావాలా? నాకేమొద్దమ్మా. మరింకే? అదేంటంటే మరి నీకు నేను చెప్పాలనుకుంది స్పైడర్ మ్యాన్ గురించి అమ్మా. నువ్వు అతన్ని స్పైడర్ మ్యాన్ అనే అంటున్నావా? అంటే అమ్మా అది కాదమ్మా, నాకు స్పైడర్ మ్యాన్ మంచోడే అనిపిస్తుంది. ఏంటి నిత్య, ఏం మాట్లాడుతున్నావు? ప్లీజ్ అమ్మా, నువ్వు ఇంత కోప్పడకు. నిత్య, ఇందుకేనా ఇందాక నుంచి మీ అమ్మ కోసం ఎదురు చూస్తున్నావు? అమ్మమ్మ ప్లీజ్, నేను చెప్పేది వినండి మీరు. ఏ నిత్య, నందు నీతో మాట్లాడుతున్నాడా? చెప్పు నిత్య, నువ్వు అతనితో మాట్లాడావా? అతను నీకేమైనా మాయ మాటలు చెప్పాడా? అబ్బా, నువ్వు ఇలా కోపంగా అడిగితే నేనేం చెప్పాలి? ఒక్కసారి నేను చెప్పేది వింటే. ఏం వినాలి? నేను వినట్లేదని చిన్న పిల్లని మాటలతో మోసం చేస్తున్నాడు. అయ్యో, స్పైడర్ మ్యాన్ నాతో ఏం మాట్లాడలేదమ్మా. మరి అతనేం మాట్లాడకుండానే నువ్వు అతని గురించి మంచిగా ఎందుకు మాట్లాడుతున్నావు? స్పైడర్ మ్యాన్ నిజంగా మంచోడని నాకు తెలిసింది కాబట్టి. ఏంటి అతని గురించి నీకు తెలిసిన మంచి? మరి ఆ చిన్న పాప తప్పిపోయింది కదా, అప్పుడు స్పైడర్ మ్యాన్ ఎంత కంగారు పడిపోయాడో తెలుసా? నీకేమన్నా అవుతుందేమోనని, నిన్ను పోలీసులు పట్టేసుకుంటారేమోనని బోల్డ్ అంత భయపడిపోయాడమ్మా. అందరినీ పాప గురించి అడుగుతూ మ్యాడ్ బాయ్ లా రోడ్డు మీద అటు ఇటు రన్ చేశాడు తెలుసా? అదంతా యాక్టింగ్ నిత్య. నువ్వు చిన్న పిల్లవి కదా, నీకు అతని యాక్టింగ్ గురించి తెలీదు. అమ్మా ప్లీజ్ అమ్మా, ఒక్కసారి స్పైడర్ మ్యాన్ ని నమ్ము, తను మంచోడమ్మా. నిత్య, నీకు పిచ్చిగాని పట్టిందా ఏంటి? లేదమ్మమ్మా, అతను నిజంగానే మంచోడు. అమ్మా అమ్మా, స్పైడర్ మ్యాన్ మన గురించి థింక్ చేస్తున్నాడమ్మా, నమ్మమ్మా ప్లీజ్ అమ్మా. నిత్య, వద్దమ్మా, నీకు తెలీదు. అతన్ని ఒక్కసారి నమ్మితేనే చాలా పెద్ద అన్యాయం చేశాడు.
అలాంటి మనిషిని మళ్ళీ మళ్ళీ నమ్మకూడదు. నమ్మితే మనల్ని ఇలా కూడా బ్రతకనివ్వడు, మన ఊపిరి తీసేస్తాడు. వద్దు, మళ్ళీ అతని గురించి మాట్లాడొద్దు ప్లీజ్. మేఘనా, ఏంటి మేఘనా, ఇంత పెద్ద దెబ్బ తగిలిందేంటి? ఎలా తగిలింది? ఏం గుచ్చుకుందమ్మా? మొన్నే కదా కత్తి గీసుకున్న గాయం పూర్తిగా మారింది, మళ్ళీ ఇదేలా తగిలిందమ్మా? ఎలా గాయమైందో, ఎవరి వల్ల అయిందో నాకంటే వాళ్ళకే ఎక్కువ గుర్తుంటుంది. అత్తయ్య గారు, మీరెందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు? గుళ్ళో జరిగింది ఒక చిన్న ఇన్సిడెంట్ అంతే. నేను ఆలోచిస్తోంది ఇన్సిడెంట్ గురించి కాదమ్మా, ఆ ఇన్సిడెంట్లో ఉండాల్సిన పర్సన్ గురించి. అర్థం కాలేదు. ఆ ప్రమాదం జరిగినప్పుడు నా పక్క నుండి నన్ను కాపాడాల్సింది నువ్వు కదా. కానీ నువ్వు లేవు, ఆ మేఘనుంది. ఆ మేఘన నా ప్రాణం కాపాడింది. నేనెవర్నైతే నా జీవితంలోకి రాకూడదని బలంగా కోరుకుంటున్నాను, ఆ మనిషే నాకు జీవితాన్నిచ్చింది. అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఆ మనిషి కాపాడిన ప్రాణంతో నేను మిగతా జీవితం అంతా బ్రతకాలి. ఛ, దానికంటే చచ్చిపోయినా బాగుండేది కదా. మీరిప్పుడు ఆలోచించాల్సింది అక్కడ ప్రమాదం జరిగినప్పుడు మీ పక్కన ఉండాల్సిన మనిషి గురించి కాదు, అసలు ఆ ప్రమాదం జరగడానికి కారణమైన మనిషి గురించి. అంతే కదా అత్తయ్య గారు, అక్కడ మేఘన లేకుంటే మీకంత కోపం వచ్చేదే కాదు. ఆ కోపమే రాకుంటే మీ ప్రాణం మీదకు వచ్చేదే కాదు. అప్పుడు మనం చాలా ప్రశాంతంగా దేవుడికి అర్చన చేయించుకొని హ్యాపీగా ఇంటికొచ్చేసేవాళ్ళం కదా. అసలు నాకు ఒక డౌట్ వచ్చింది అత్తయ్య గారు. ఏంటది? మనం ఆ గుడికి వస్తున్నామని ముందే తను తెలుసుకొని తన గుడి దగ్గరికి పనికొచ్చిందేమో. తనే ఆ ఆయిల్ పారబోయించి కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టి అలా పడేలా చేసిందేమోనని నా డౌట్. ఎరా, ఏదైనా కొత్త విషయం తెలిసిందా? తెలిసింది బాసు. ఏంటది? 4 రోజుల్లో విష్ణువర్ధన్ గారి కూతురు ఫారెన్ నుంచి వస్తుందంట. ఇందాక వాడి మనుషుల్ని చాలా హడావుడి చేస్తూ ఏర్పాట్లు బాగా చేయాలని చెప్తుంటే చూశాను. ఓకే, ఇంకా 4 days ఉంది కదా, చూద్దాం.
ఇదేంటి ఈ న్యూస్ విని బాస్ టపాస్లా పేల్తాడనుకుంటే ఇంత తేలిగ్గా తీసుకుని తుస్సుమనిపించాడు. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు ఈయన కోసం ఆ ఇంట్లోంచి ఎవరు వస్తున్నట్టు ఎలా చూస్తున్నాడో. ఆ ఇంట్లో ఇంకా ఈ మొహం చూసే మనిషే లేరు. ఏంటో పిచ్చి ఆశ బాస్కి. ఏమైంది? అసలు ఏమైంది? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. డ్రై అర్థం కాకుండా ఈ సైగలేంటి? నోటితోనే చెప్పు. ఆహా, అక్కడి నుంచి నిత్య సైగ చేస్తే అర్థమవుతుంది కానీ ఇక్కడే పక్కన ఉన్న నేను సైగ చేస్తే మాత్రం అర్థం కావట్లేదా? ఆహా, ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్ తాలూకా రిఫ్లెక్షన్స్ గురించి సైగలు చేసింది కాబట్టి కంటిన్యూటీగా అర్థం అవుతుంది. మరి నువ్వు? అదే నిత్యకు నీకు మధ్య సైగలేంటి? అవును, నిత్య నిన్ను తిట్టట్లేదేంటి? నీకు తనకు మాటలు మొదలయ్యాయా ఏంటి? అంత చిన్న సైగలో ఇంత అర్థం ఉందేంటి? ఏంటి ఉండదేంటి మరి? నీ సైగల్లో అర్థం ఉందో లేదో కానీ నా సైగల్లో సెన్స్ ఒక్కటే ఉందిరా. నిత్య నన్ను నమ్మిందిరా. వాళ్ళ అమ్మని కూడా నమ్మించే ప్రయత్నం చేస్తుంది. బాసు నిజమా? ఎంత మంచి మాట చెప్పావు బాసు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. పోన్లే, మేఘనవతిని నమ్మకపోయినా పాపని నమ్మింది చాలు. ఇప్పుడే వాళ్ళ అమ్మతో మాట్లాడిందంట కానీ మేఘన ఒప్పుకోలేదంట. అందుకే ఫీల్ అవుతుంది. అంత కోపం పెంచుకున్న మనిషి అంత త్వరగా ఎలా ఒప్పుకుంటుంది బాసు? నిత్య చెప్పినా కానీ తన మాటలు అంత ఎఫెక్టివ్గా ఉండవు. చిన్నపిల్లేదో మాట్లాడుతుందిలే అని తీసి పడేస్తుంది. అందుకే నేను డిసప్పాయింట్ అవ్వట్లేదు. ఇంకా ప్రయత్నిస్తాను. ఇంకొన్ని ప్రయత్నాల తర్వాత అయినా నా మేఘనలో మార్పు వస్తే నాకంటే అదృష్టవంతుడు ఇంకెవరు ఉండర్రా. చాలేరా సార్, మన ఫామ్ హౌస్ ఉంచుకొని ఎవరిదో ఫామ్ హౌస్ని ఇంట్లో పనివాడి పేరు మీద రెంట్కి తీసుకోవడం ఎందుకు సార్? రే, జీవితం మనకి కొన్ని పాఠాలు నేర్పుతుందిరా. ఆ పాఠాలు నేర్చుకున్నాక కూడా తప్పులు చేయకూడదు. తప్పు చేసేవాడు సాక్ష్యాలు తుడిచేయటం కాదు, అసలు సాక్ష్యమే లేకుండా చేయాలి. అందులో ఇప్పుడు మనం చేసే తప్పు మామూలుది కాదు. ఏంటి సార్ అది? రావయ్యారు. నమస్కారం సార్. కూర్చో. కూర్చోవయ్యా, నీకోసం మందు కూడా రెడీగా ఉంది. రే, మందు వేరా. సార్ మీరు చాలా పెద్దవారు. మామూలుగా నాలాంటి వారి మొహమే చూడరు. అలాంటిది మీతో కలిసి మందు తాగుదామని పిలుస్తున్నారంటే నాకు గొంతు తడారిపోతుంది సార్. అందుకే కదా గొంతు తడుపుకోమంటుంది. సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. అరే, ఎందుకయ్యా అలా భయపడుతున్నావు? నేను నిన్నేం చేయటానికి పిలవలేదు, నిన్నే ఓ పని చేయమని అడగటానికి పిలిచాను. ఏంటి సార్ అది?
నువ్వు ఓ కన్సల్టెన్సీ నడుపుతున్నావు కదా? అది నా బ్రతుకు తెరువు సార్. అదేలేవయ్యా, నీ కన్సల్టెన్సీ నుంచే కదా మేఘన అనే 2 పిల్లల తల్లిని పనులకు పంపిస్తున్నావు. సార్ ఆ అమ్మాయి గురించి మీకు రేపు 11 ఆ అమ్మాయి ఈ ఫామ్ హౌస్లో ఉండాలి. ఆ అమ్మాయి నిన్ను అడిగితే ఫామ్ హౌస్ మెయింటెనెన్స్ అని చెప్పి పంపించు, సరేనా? సార్ సార్ ప్లీజ్ సార్, ఆ అమ్మాయి పాపం చాలా మంచిది సార్. నాకు తెలియదా? నాకు తెలియక అడుగుతాను. నాకు తెలియకుండానే ఫలానా మేఘనే కావాలి అని అడుగుతానా? ఆ అమ్మాయి చాలా మంచిది. ఏ నీ పెళ్ళ మంచిది కాదా? సార్ ఒక్కసారి ఆలోచించండి సార్. బ్రతుకు తెరువు కోసం పోరాటం ఒకరిది, ఉనికి కోసం ఆరాటం ఇంకొకరిది. ఆ బతుకు కోసం ఎంత దూరమైనా వస్తారు కొందరు, ఉనికి కోసం ఎంత దూరమైనా వెళ్తారు కొందరు. కాబట్టి ఇప్పుడు ఆలోచించాల్సింది నేను కాదు అరుణ్, నువ్వు. ఇప్పుడు మేఘన ఫామ్ హౌస్ దగ్గరికి వస్తుంది. ఆ మేఘన రాక కోసం మన హరి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడక్కడికి నందు వస్తాడు. ప్లీజ్ మేఘన, నా మాట విను. ఇది చాలా డేంజరస్ ప్లేస్. ఇక్కడ నుంచి వెళ్ళిపో. అదే టైంలో హరి పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని అక్కడికి రప్పిస్తాడు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.